శ్రీ సిద్ధి పృథ్వీ సమేత వరసిద్ధి వినాయక స్వామి గారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవం. ఉన్నటువంటి బియ్యం ఉన్నటువంటి ఆ పాత్రలో మధ్యలో ఉన్నటువంటి ఆకు మీద గణపతిని పెట్టండి. పండు దగ్గర నుండి స్వామికి నివేదన చేయండి. మళ్ళీ స్వామి దగ్గర నీళ్లు వేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ధర్మరాజును యక్షుడు అడిగాడు, ఒక మానవుడికి ఒక పురుషుడికి లభించేటటువంటి అత్యంత విలువైనటువంటి సంపద ఏమిటండి అన్నాడు. ధర్మరాజు గారు ఆలోచించకుండా చెప్పాడు, అనుకూలవతి అయిన భార్య అని. ఎప్పుడైతే అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుందో ఆ భర్తకు అంతకంటే సౌభాగ్యం ఉండదు. ఎందుకంటే స్త్రీలాంటి చిత్తం పురుషస్య భాగ్యం అని పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి అటువంటి ధర్మాన్ని నిర్వర్తించడం కోసం పక్కన భార్య ఉండాలి. రెండవది ఏమిటంటే ప్రజా సంపత్తి అర్థం చక్కగా సత్సంతాన సౌభాగ్యాన్ని పొందడం కోసం కూడా వివాహమని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఇక్కడ స్వామివారికి మనం కళ్యాణం ఎందుకు చేస్తున్నామంటే స్వామివారికి ఏదిస్తే ఆయన మనకు అది ఇస్తాడు. స్వామికి కళ్యాణం చేస్తున్నామంటే మనకి కళ్యాణ పరంపర వృద్ధి చెందుతుంది. స్వామికి కళ్యాణం చేస్తున్నామంటే ఇది లోక కళ్యాణకారకమైనటువంటి క్రతువు కనుక మనకి చక్కటి కళ్యాణ పరంపరని అనుగ్రహించడం కోసం స్వామికి మనం ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం. ఈ కన్యావరణాల యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే పెళ్లి వయస్సు వచ్చిన తరువాత ఆ తండ్రి తన పిల్లవాడికి వివాహం చేయాలని సంకల్పించిన తర్వాత తన కుటుంబ సభ్యులు పెద్దల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక నలుగురిని పిలవాలట. ఆ నలుగురు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలండి అన్నారు. శృతిశీల విత్త సంపన్నాన్, సమవేతాన్, కార్యకుశలాన్, మంత్రవత్. అంటే వచ్చినటువంటి వాళ్ళు ఆ నలుగురు ఎట్లా ఉండాలంటే శృతి వేదం చదువుకున్నటువంటి వాళ్ళు అయి ఉండాలి. అన్నిటికంటే మించి శీలవంతులై ఉండాలి, గుణవంతులై ఉండాలి. అట్లాగే ధనవంతులు కూడా అయి ఉండాలండి అన్నారు. ఎందుకండి ధనం వాళ్ళకన్నారు? ఒకవేళ వీళ్ళు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్కి ఆశపడి ఏదైనా ఈ సంబంధంలో లొసుగులు ఉన్నా వాటిని కప్పిపెట్టి మధ్యపెట్టి వివాహం చేస్తారేమో. కాబట్టి డబ్బు మీద ఆశ కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళని ఎంచుకోమన్నారు. ఎంచుకొని మగపెళ్లి వాళ్ళే ఆడపిల్ల ఎక్కడుందో చూసి యోగ్యురాలైనటువంటి కన్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడి పెళ్లిని నిశ్చయం చేయమన్నారు. ఇక్కడ పరమేశ్వరుడు మొదలైనటువంటి వారి బంధువర్గం కుటుంబ సభ్యులంతా గణపతి కళ్యాణానికి కళ్యాణ వేదిక దగ్గరకు వచ్చారు. కానీ మర్యాద పూర్వకంగా మళ్ళీ అమ్మాయిని వెళ్ళి అడగాలి కాబట్టి ఇది కన్యావరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఎవరిని పంపించాలండి అన్నారు. అందరిలో కంటే గొప్పవారు ఎవరంటే ఎవరైతే వేదాన్ని అధ్యయనం చేసుకుంటారో, ఎవరైతే స్వధర్మాన్ని రాజీ లేనటువంటి ధోరణిలో ఆచరిస్తూ ఉంటారో, ఎవరైతే మహత్తరమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళని పెద్ద మనుషులుగా చెప్పారు. అంతేగాని వయస్సు పొందినటువంటి వాడు పెద్ద కాదు. జ్ఞాన విప్రాణం జ్ఞానంతో జ్యేష్ఠమన్నారు. పెద్దరికం ఎక్కడి నుండి వస్తుందంటే జ్ఞానం వల్ల జ్యేష్ఠత్వం వస్తుందని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో జ్ఞానులు ఎవరంటే మహర్షులు జ్ఞానులు, సప్త ఋషులు, కశ్యపాత్రి భరద్వాజో, విశ్వామిత్రో, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ సప్తైతే ఋషిస్తదా. ఆ 7 మహర్షుల్ని వారితో పాటు అరుంధతీదేవిని పంపించారట. హిమవంతుడి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా చక్కగా అడుగుతున్నారు, మా మనవడే అయినప్పటికీ కూడా మా బంధువులందరికీ తెలియాలి కాబట్టి స్వామి గోత్రం ఏమిటి, ఆయన ముత్తాత గారెవరు, ఆయన తాతగారెవరు, ఆయన తండ్రి గారెవరు అనే స్వామి యొక్క ప్రవర అడుగుతున్నారట. దీనికంటే ముందు 5 విషయాలు చూస్తారు పెళ్లిలో. రాత్రి ఎదుర్కోల ఉత్సవంలో కూడా చెప్పుకున్నాం. కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితాశ్రుతం, బాంధవాహ కులవిచ్చంతి, పృష్ఠాన్నమితరే జనాహ. పెళ్లి కూతురు ఏం చేస్తుందంటే ఈడు జోడు అంటారు కాబట్టి నా పక్కన నిలబడితే అబ్బాయి నేను జనం కూడా అందంగా ఉన్నావా లేదా. అట్లాగే మాతా విత్తం, తల్లి ఏం చూస్తుందంటే తన బిడ్డ సుఖపడాలి అంటే అబ్బాయి ధనవంతుడు కూడా ఉండాలి అని చూస్తుంది. ఇక తండ్రి ఏం చూస్తాడంటే కేవలం ధనవంతుడైతే సరిపోదు, గుణవంతుడు అయి ఉండాలి. గుణం ఎక్కడి నుండి వస్తుంది? విద్య వల్ల వస్తుంది. ఆ విద్య వల్ల శీలం కూడా వస్తుంది. శీలం ఉంటేనే శీలేన శోభితే విద్య అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇక బంధువులు ఏం చూస్తారంటే బాంధవాహ కులవిచ్చంతి, ఎంతమంది జనం ఉన్నారు, ఎంతమంది బంధువులు ఉన్నారు, వీళ్ళ గుణగణాలు ఎటువంటివి అని చూస్తారు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ధన సంపద మాత్రమే కాదు, మన వెనకాల జన సంపద ఉండాలి, మన బంధువులు ఉండాలి, అందరినీ కలుపుకొని పోతూ ఉండాలి.
ఎందుకంటే ఎంచేవాడు పంచేవాడు లేకపోతే ఎంత ఉంటే ఏమిటి ప్రయోజనం అన్నారు. ఇంకా పెద్దలు ఇంకా కొన్ని మాటలు చెబుతారు. తలంత బలగ ఉంది తలగబోసే దిక్కులేదంటూ ఉంటారు. అంటే నీకు ఎంతమంది బంధువులు ఉన్నారని చెప్పుకోవడానికి కాదు, ఆ బంధువులందరితో నీకు సఖ్యత ఉందా లేదా అన్న విషయాన్ని కూడా ఆడపిల్లి వాళ్ళు మగపిల్లి వాళ్ళకి సంబంధించి విచారిస్తారు. ఇక ఐదవది ఏమిటంటే మృష్టాన్నమితరే జనాహ, భోజనాలు పెట్టడంలో నీ ఔదార్యం బయటపడుతుంది. ఎందుకంటే కొంతమంది ఉన్నారు 5 కిలోల వంకాయలు తెస్తే 5 కిలోలకి ఎన్ని వంకాయలు వచ్చాయో లెక్కేసుకొని కాగితం మీద రాస్తారు. ఒకవేళ వంట వాళ్ళు ఎవరైనా తస్కరిస్తారేమోనని. ఇట్లా కాదు, నీ ఔదార్యం ఎక్కడ కనపడుతుందంటే 10 మందికి పెట్టే చోట కనపడుతుంది. పెట్టే గుణం నీకుంటే నీవు యోగ్యుడివి అని అర్థం. కాబట్టి నీ గుణం ఎటువంటిది, నీకు దాతృత్వం ఉందా లేదా అనే విషయాన్ని మిగిలినటువంటి వాళ్ళు గమనిస్తారు. ఇక్కడ కళ్యాణంతో పాటు చక్కగా బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజన ప్రసాదాన్ని కూడా మూర్తి గారు ఏర్పాటు చేశారు. ఇందాక కార్యక్రమం ప్రారంభిస్తుంటే ఆ ఘుమల సాటికి మాకు వచ్చినటువంటి మంత్రాలు చెప్పాల్సినటువంటి మాటలు కూడా ప్రారంభంలో మర్చిపోయాం. మా వాడు అన్నాడు, ఒక 10 నిమిషాల అవకాశం ఇవ్వండి అన్నాడు. కుదురా నాయన, మూర్తి గారు మనకి లోపల ఏర్పాటు చేస్తున్నారని కళ్ళం వేసుకొని పట్టి మా వాడిని పక్కన కూర్చోబెట్టాం. అంత చక్కగా వంటలు చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇందాక చెప్పాం, వంటల దగ్గర ఎవరున్నారంటే సాక్షాత్తు అగ్నిహోత్రుడే ఉండి ఆ వంటలు చేయిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గణపతి కళ్యాణంలో కూడా స్వామివారి యొక్క వంశవృత్తాంతాన్ని, వారి ప్రవరను చెబుతున్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తూ స్వామివారి వంశావళిని అందరూ శ్రద్ధగా సదాశివ శర్మణో నప్త్రే చతుస్సాగరపర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు. సద్యో జాతవామదేవా ఘోరతత్పురుష ఈశానమంజారే ప్రవరాన్వితా పరశివ గోత్రోద్భవస్య ఈశ్వర శర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు. సద్యో జాతవామదేవా ఘోరతత్పురుష ఈశానమంజారే ప్రవరాన్వితా పరశివ గోత్రోద్భవస్య కాశీ విశ్వేశ్వర శర్మణః పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు. సద్యో జాతవామదేవా ఘోరతత్పురుష ఈశానమంజారే ప్రవరాన్వితా పరశివ గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సచ్చిదానంద విగ్రహాయ ఆదిమధ్యాంతరహితాయ చామరుగ్రామపుర నివాసాయ శ్రీ వరసిద్ధి వినాయక పరబ్రహ్మణే వరాయ మహాలక్ష్మ స్వరూపాయ వరాయ ब्राह्मणे शुभदार्मिणे सर्ववर्ग समाजितो नृत्य गीत समन्वितो सौंदर्य नमस्तेः पुष्पे सेवाद सुंदरैः मधुवर्गञ्च మన సంప్రదాయంలో తనకంటే వయస్సులో చిన్నవాడైనటువంటి వారికి నమస్కారం చేస్తేనే వారికి ఆయుష్ దినం అనుకుంటారు. కానీ ఇక్కడ కాళ్ళు కడగడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, వచ్చి కూర్చున్నటువంటి వాడు ఫలానా పేరు కలిగినటువంటి వరుడు కాదు, సాక్షాత్తు తనని తన ముందరి పరితరాలను తన తర్వాత పరితరాలను తరింపజేయడం కోసం ఇచ్చేసినటువంటి వైకుంఠవాసుడైనటువంటి శ్రీయపతి శ్రీమన్నారాయణమూర్తి అనేటటువంటి భావనతో చక్కగా కాళ్ళు కడిగారు. అందుకే బ్రహ్మ కడిగిన పాదమని వాయించారు భజంత్రీలు కూడా. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాలు కడిగినటువంటి భావన. చక్కగా స్వామివారి కాళ్ళు కడిగినటువంటి ఆ స్వామివారి కాళ్ళు కడిగినటువంటి ఆ పుణ్య జలాలను మనందరి శిరస్సున కూడా చక్కగా మార్జన చేస్తారు. తర్వాత స్వామివారికి వస్త్రాలు భావం యథాశక్తి వస్త్రాలు, అలాగే గోవులు ఇవ్వమన్నారు. యథాశక్తి వరబలంకృత్య
అంటే అల్లుడికి కట్నంగా ఏమిమన్నారంటే డబ్బులో లేకపోతే బంగారమో మేడలో మిద్దెలో కాదండి. ఏమి ఇవ్వమన్నారంటే ఆవులు ఇవ్వమన్నారు, దానితో పాటు వస్త్రాలు ఇవ్వమన్నారు. వస్త్రాలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం అలంకరణకు. అట్లాగే గోవులు ఎందుకండి అన్నారు, సంభవం గోషు సంపన్నం అన్నారు. ఎక్కడైతే ఆవు ఉంటుందో అక్కడ సంపద ఉంటుందిగా, ఎక్కడైతే ఆవు ఉంటుందో అక్కడ మహాలక్ష్మీదేవి ఉంటుందిగా. చక్కగా సంపద ఉండాలి అంటే ఆవు ఉండాలి. ఏమిటండి దీనివల్ల అన్నారు, తాగినన్ని ఆవు పాలు, అట్లాగే పెరుగు, వెన్న, నెయ్యి. దీనివల్ల ఏమిటండి అన్నారు, సహజంగా మనం కార్యక్రమం జరిగేటప్పుడు గోబ్రాహ్మణే శుభం భవతు అంటారు. ఎందుకండి గోవులకు బ్రాహ్మణులకైనా శుభం కలగాలి అని మనం ప్రశ్నించుకోవచ్చు ప్రవరలో. ఇక్కడ ఏమిటండి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అన్నారు. శాస్త్రం తెలిసిన భాష తెలిసిన పండితులు చెప్పారు, గోవుల వల్ల బ్రాహ్మణుల వల్ల శుభం కలగాలి అని. గోవులకు బ్రాహ్మణులకి శుభం కాదండి, గోవుల వలన బ్రాహ్మణుల వలన శుభం కలగాలి. ఎందుకని వారిద్దరూ కూడా వర్ధిల్లాలి అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఎందుకంటే గోవులు ఉంటేనే ఆవు నెయ్యి వస్తుంది, ఆవు నెయ్యి ఉంటేనే యజ్ఞం చేయగలుగుతారు, బ్రాహ్మణులు ఉంటేనే చక్కగా వేదమంత్రాలన్నీ చెప్పి యజ్ఞయాగాది క్రతువులు చేయిస్తారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, యజ్ఞాభవతి పర్జన్యాత్ అన్న సంభవ అని. యజ్ఞము వల్ల మేఘాలు ఏర్పడుతున్నాయి, మేఘాల వల్ల వర్షం, వర్షం వల్ల అన్నం, అన్నం వల్ల జీవులందరూ కూడా పోషింపబడుతున్నారని చెప్పారు. ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరగాలంటే గోవులు ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్లాగే ఆవు నుండి వచ్చేటటువంటి మనం వ్యర్థాలుగా భావించేటటువంటి ఆవు పేడ, ఆవు పంచతం కూడా వ్యవసాయానికి ఉపయోగపడతాయి. ఇక ఆవులకు కోడి దూడలు పుడితే ఎద్దులుగా అరకదున్ని వ్యవసాయం చేయడానికి ఉపయోగపడతాయి. పండిన పంటను బండి కట్టి ఇంటికి తీసుకురావడానికి ఎద్దులు ఉపయోగపడతాయి. లేదు పేదూడలు పుట్టాయంటే చక్కగా ఇంకా గోసంపద అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే కన్యాదానం చేసినప్పుడు ఏం చేయాలన్నారు, తండ్రి అంటే ఆ యొక్క కన్యాదాత ఒక గోవుని కూడా అల్లుడికి ఇవ్వాలిట. అల్లుడికి గోవులు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు ఇంటి ముందు కట్టేసినటువంటి గోవును చూస్తారు. ఆ గోవు చక్కగా ఆరోగ్యంగా బలిష్టంగా ఉందంటే తన పిల్ల కూడా ఆనందంగా ఉందని భావిస్తాడు తండ్రి. అదే ఆవు కనుక చూడుతూ ఉందనుకోండి, తన పిల్ల కూడా త్వరలో తన మనవణ్ణం మనవరాలు తనకు ఇవ్వబోతుందని ఆ తండ్రి సంతోషిస్తాడంటే ఇంట్లోకి వెళ్లే ముందే గోవులు చూస్తారు. గోవు స్థితిని బట్టి తన కుమార్తె యొక్క స్థితి కూడా అర్థమవుతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి స్వామివారికి కూడా ఇక్కడ చక్కగా యథాశక్తిగా వస్త్రాలు మనందరి పక్షాన మూర్తి గారి దంపతులు సమర్పిస్తున్నారు. అట్లాగే ఇంకొక విశేషం ఏమిటండి అన్నారు, ఈ విధంగా ఇవ్వటంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే తండ్రికి పుట్టినటువంటి తండ్రికి ముందే వివాహం అయిపోయి వెళ్ళేటప్పుడు వరధనం అనేటటువంటి పేరుతో వరకట్నం తను సంపాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని కుమార్తెకి ఇచ్చి పంపిస్తారు. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి సంప్రదాయం. తన తరువాత తన పిల్లలు తన కూతురికి ఇస్తారో లేదో అనేటటువంటి భావనతో ముందుగానే పెళ్లి సందర్భంలో ఈ వరధనం అనేటటువంటి పేరుతో కొంత ఆస్తిని ఇస్తారు. ఏమిటండి ఇందులో అన్నారు, ఇది కేవలం తన కూతురికి ఇచ్చేటటువంటి హక్కు మాత్రమే కాదు, తన కూతురు ఆత్మాభిమానం నిలబడాలి అని తండ్రి గారు ఇస్తారు. ఎట్లా అంటారు, కొంతమంది పెట్టేటప్పుడు నేను నిన్ను పోషిస్తున్నాను, మీ నాన్న ఇచ్చాడు, 4 ఎకరాలు ఇస్తానన్నాడు, 4 చెట్లు పడి మన మగవారి ఇంట్లో ఎత్తి పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్థితి లేదు అనేటటువంటి భావనతో నేను వస్తూ చక్కగా నా తిండికి సరిపడా నేను పొలాన్ని తెచ్చాను, నా పసుపు కుంకుమ కింద కొంత కట్టంగా మా పెద్దవాళ్ళు ఇచ్చారు అని స్త్రీ కూడా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో జీవించడం కోసం ఈ విధమైనటువంటి ఆస్తిని ఇచ్చేటటువంటి సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చక్కగా వస్త్రాలు స్వామికి సమర్పిస్తున్నారు. అందరూ నమస్కారం చేస్తూ చూద్దాం. ఎవరైనా దంపతులు వస్త్రాలు తెచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా స్వామివారికి సమర్పణం చేయవచ్చు. స్వామివారి భక్తులు కార్తీక హరితకారుల దంపతులు స్వామివారి వివేక కళ్యాణ మహోత్సవమున అమ్మవార్లకు స్వామివారికి సభక్తికంగా నమస్కరించి జరిగించింది. పొట్ట చెరులు ముచ్చాలు కూర్చున్న పత్రికలు పండ్లు పసుపు కుంకుమ సకల సౌభాగ్య ద్రవ్యములు స్వామివారి భక్తులు చింతలపాటి పార్థసారథి శర్మ గారు మహాలక్ష్మి గారుల దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవమున స్వామివారికి అమ్మవారులకు నమస్కరించింది. దుకూల వస్త్రములు సమస్త
సౌభాగ్య ద్రవ్యములు त्रये विद्याये आमागन्नति द्वाभ्यामन्त्राभ्यां परोमधवर्कमभिमन्त्र्या त्रये विद्याये यशसो ब्रह्मणो दीप्तिरसि तम्मा प्रजं प्रजाना कुर्वते शूरा आवागणैरसा वर्चसा समुद्रपयसा तेजसा च तम्मा प्रजं प्रजाना कुर्वते शूरा अमृताभिधानमसि ब्रह्मधरामधव्यापरमन्नाद्यं वीर्यो तेनाहमधरामधवीरपरमेण नाम्नाद्येन वीर्येण परमो नादो मधव्यो साङ्गी सकृत्रास्य विराजन्या गौरस्य महदपापापपाप्माननिः यज्ञावर्धतां यज्ञस्य वृद्धिमनुवर्धापचते తతః కన్యాదానదేశం ప్రకల్ప్య స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో చక్కగా కన్యాదానం చేస్తున్నారు. కన్యాదానం చేసేటటువంటి సమయంలో మహాసంకల్పం అని చెప్తారు. ఏమిటండి ఈ మహాసంకల్పం అన్నారు? ప్రతి జాతికి ప్రతి దేశానికి ఒక జాతీయ గీతం ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర గీతం ఉంటుంది. ఈ హైందవ జాతికి ఈ సనాతన ధర్మానికి ఈ వైదిక ధర్మానికి సంబంధించినటువంటి జాతీయ గీతమే ఈ మహాసంకల్పం అన్నారు. ఇదొక వైదిక జాతీయ గీతం. ఇందులో అసలు సృష్టి ఎప్పుడు మొదలైంది, ఎంతవరకు జరిగింది, ఎన్ని కల్పాలు, ఎన్ని మన్వంతరాలు, ఎన్ని యుగాలు, ఒక్కొక్క యుగానికి ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది చక్రవర్తులు ఉన్నారు, ఎంతమంది పుణ్యపురుషులు ఉన్నారు, ఎంతమంది పతివ్రతామూర్తులు ఉన్నారు, ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి అనేటటువంటి ఇటువంటి పుణ్యనామ సంకీర్తన ఇక్కడ ఈ మహాసంకల్ప రూపంలో జరుగుతుంది. అందరూ శ్రద్ధగా నమస్కారం చేస్తూ ఈ మహాసంకల్పాన్ని అందరూ కూడా శ్రవణం చేయండి. కన్యాదానే చ గోదానే నదీ స్నానే తథైవచ అనే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రమే ఈ మహాసంకల్పం అనే దాన్ని చెబుతారు. అందరూ శ్రద్ధగా ఈ మహాసంకల్పాన్ని వినండి. आधारशक्ति श्री कूर्मवराह वैष्णवानंद नागशेष दक्षकाष्ट दिग्गजोपरि प्रतिष्ठिते अतर केतन सुंदर तरातन सातर महातर पातालाख्य सप्तलोकान उपनिधले हर्जन सत्यवित्योर्भ षड्लोकानामद भागे चक्रवाल शैल मध्यगत महासुमेरो सहस्रखरानुवर्तिनि महानागायमान फणिराजराजस्य शीलस्य सहस्रखरामणिवन्दावन्दिते पुंडरीकवामन कुमुदान्यन पुष्पदं दसार्वभौम सुपुरिकाक्षत दिक्कन्ति शुण्डातण्डातं फिदे अमरावत्य शोकवत्य भोजवती रैमती सिद्धवती साध्यवती गान्धावत्यरगावत्यादि पुण्यपुरी विराजिते यमनिर्ति वृणवायुकुभेर ईशानाष्टदिक्पालकपालते महेन्द्रमलय सख्यशुद्धिमदृक्षवद्विध्यपारियात्म सप्तकुलाचर पतङ्गहिरण्यशृङ्गमार्यवत्तिष्ठितः ऋष्यशृङ्गाक्षमज्ञमहानगातिष्ठिते रामासिबीरन्ति पृथमरुद्भगीरदारङ्ग शशिबिन्दु गजाम्बरीश दिलीपदुर्गा भरतयाज मान्धातृ सुहोत्राख्य षड्ज महाराजे परिपालते कान्तवीर्य सकल पुरूरव पुरकुत्सनः शिष्टनाख्य षट्चक्रवर्तिभिरधिष्ठिते कलिंग काश्मीर काम्भोज सवीर सौराष्ट्र मगधमालव नेपाल केरल चोल पांचाल कुल मलयाल संहार द्रविड़ द्राविड़ कर्नाटनाट कर्नाट मराठ पानाट पाद पांग्य पुलीन्द्रांध्र हूण दशार्ण भोज कुक्कुरु गुरु गांधार विदर्भ विदेह भाक्रिक बर्बर केक यकोसर कुंद
కిరాత శూరసేన సేవన టంకర కుంకణ మత్స్యమంత్ర పార్శ్వ భోజ్యర యామన జలాంధ్ర సాల్వచేరి సిద్ధ్యవంత్యాం జనేక విశేష దేశ భాష భూపాల విచిత్రతే భాగీరథీ గౌతమీ నర్మదా యమునా సరస్వతీ కృష్ణవేణీ బాహుదా భీమవతి తుంగభద్రా రేణుకా బలాపహారీ కావేరీ కృతమాలా తామ్రపర్ణీ విశోకా కౌశికీ గండకీ విచిత్రకా విశిష్ట ప్రవరా కాశ్యపే సర్వపాపహా పుణ్యదా ప్రణీతో యా అనేక పుణ్య నదీ పవిత్రతే అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవత్యారి పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కర త్రైరహిత శేషాచల శ్రీశైలాది పుణ్యాచలాది స్థితే వృక్షశాల్మలకు చక్రవంజ శాఖ పుష్కరాఖ్య సప్తద్వీపదీపదే ఆరగింబరు శేలామద గురు భద్రాశ్వక హరి హిరణ్మయ కేతు మారాక్షణో వర్షాత్మికే నమసాత్రయోజన విస్తృతే ఇంద్రకశేరు తామ్రగభస్తి నాగ సౌమ్య గాంధర్వ వారుణ భరతేతి నవఖండ మండితే జంబక బద్రిక నైమషన హుషకుహ దేవదారుక శ్వేత ద్వైతాఖ్య దశారణ్యాయతే లోకాలోకాచల ఫలయుతే భవనేక్షసురా సర్పిర్ధరక్షేణ శుద్ధోదకార్ణమై సప్తభిరుదనిర్భన్మండితే పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండలే యోజన విస్తీర్ణ జంబో ద్వీపే భరతవర్షే భరతఖండే మహామాన సరోవరామరావతి శ్వేతముఖే ఇత్యాది చిరగౌణ త్రికోణ చతుర్ద్రోణ కోణ చక్రవాలాది శ్రీశైల కైలాసయోజ భూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే యస్య దక్షిణదిగ్భాగే ఈశాన్య ప్రదేశే కావేర్యోర్మధ్యదేశే కాంచీ మండలే పశ్చిమతటే సర్వదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ సరదురు క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ పదన భ్రమర సంచార నికరకరంబిద ఫలకంఠ కూచిత సనార కైకీ కులముఖరే కృత విచిత సారస్తుతరు సండే అతుల విమల సత్కర గౌడ కల్పతరు ఛాయామ్యస్య దేదీప్యమాన రత్నసింహాసనో సవర్ణిత సహస్ర యోజనోన్నత విస్తారస్య పూర్వ శేఖరే కులధరివరాగయోజనోన్నతకర్మవక్షదేవతస్య మందారస్య ప్రాంతే మధ్యాసీనస్య శ్రీవరక్షీర జలదేవత్యేధ్యాసిత భుజగ భోగ పర్యంక వరజనాభనాభి సదోర్భవ దేవత దేవతీ మనుష్యాది సకల జగత్పురుష స్వామినః పరార్థత్వయ జీవినః బ్రహ్మణః ప్రార్థే పంచాశతాది వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హరి ద్వితీయ యామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్తి ఘటికా ఏష్యత్తి ఘటికాయా ప్రాణాయామకాలే కల్పానంద కల్ప కూర్మ కల్ప బ్రహ్మ కల్ప వరాహ కల్ప శ్వేత వరాహ కల్ప ప్రళయ కల్ప పాత్ర కల్ప సావిత్ర్యాఖ్య నవకల్పానాం మధ్యే శ్వేత వరాహ కల్పే స్వయంభువ స్వారోజుషోత్తమ తామసరైవ దక్షిణమేవ స్వద సూర్య సావరణే అగ్ని సావరణే పృథ సావరణే రుద్ర సావరణే దక్ష సావరణే రౌచ పౌచే చతుర్థ సమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవ సమన్వంతరే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలిక దశావతారాణాం मध्ये नवमे बौद्धावतारे विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुन कलिशक्षकानां मध्ये तृतीये शालिवाहन शके इदानीम् अष्टामी षण्महायुगे सहस्राणि कृतयुगे याति सहस्राणि द्वादशलक्षाब्दे त्रेतायुगे याति सहस्राणि द्वापरयुगे याति सहस्राणि चतुर्लक्षाब्दे कलियुगे सहस्राणां मध्ये करोहिनाम संवत्सरे उत्तरायणे शरदो फाल्गुनमासे शुक्लपक्षे प्रतिपत्यो वर्षिणीयायां स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभग्रहणे मंगलवशे प्रतिष्ठायां शुभतिथौ श्री सूर्यमंडल पर्यन्तं उत्तराशे सहस्रावतार एकैककरापक्षे सर्वराशि अपगमनकाले शास्त्र शिवलोके नित्यनिवास सिद्ध्यर्थं चंद्रमंडल पर्यन्तं उत्तराशे वर्णसहस्रावतार एकैकयमापक्षे सर्वराशि अपकर्षकाले शास्त्र शिवलोके नित्यनिवास सिद्ध्यर्थं ध्रुवमंडल पर्यन्तं उत्तराशे वर्णसहस्रावतार एकैकमासापकर्षक्रमेण सर्वराशि अपकर्षकाले शास्त्र शिवलोके नित्यनिवास सिद्ध्यर्थं सप्तऋषिमंडल पर्यन्तं उत्तराशे वर्णसहस्रावतार एकैकवारुकापकर्षक्रमेण सर्वराशि अपकर्षकाले शास्त्र शिवलोके नित्यनिवास सिद्ध्यर्थं नक्षत्रमंडल पर्यन्तं उत्तराशे वर्णसहस्रावतार एकैकलोमापकर्षक्रमेण सर्वराशि अपकर्षकाले शास्त्र शिवलोके नित्यनिवास सिद्ध्यर्थं नमस्कारं చేస్తూ చెప్పండి త్రిగుణీకృత అగ్నిష్టోమ అప్తోర్యామ శాంతపన వాజపేయ
పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత శివలోకే నివాస సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవే కైంకర్య రూపం శ్రీ సిద్ధిమాత బుద్ధిమాత సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అహం కైంకర్య రూపం కరిష్యే. అందరి దగ్గర కన్యాంకలక సంపన్నాంకలకాభరణైర్యత దాస్యామి శంభవేదుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాకృతా భూయా కన్యామి కన్యే మే దేహి పార్షయో కన్యే మే సర్వతో భూయాస్త్వత్తానాన్ మోక్షమాప్నుయాత్ సఫరః పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై శ్రీరూపేషామయా కన్యాం తుభ్యాం శ్రీధరరూపిణీ ఇత్యుక్త్వోగే పూర్వం తాం దద్యాత్ తస్మై త్రివాచ సాగరపర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు. శివసగోత్రోద్భవస్య శర్మణః పౌత్రీ శ్రీ సిద్ధిలక్ష్మీనామ్నీ కన్యా సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ కన్యా శివగోత్రోద్భవస్య సదాశివ శర్మణో నప్రే ఈశ్వర శర్మణః పౌత్రాయ విశ్వేశ్వర శర్మణః పుత్రాయ సిద్ధి వినాయక పరబ్రహ్మణే వరాయ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శుభ్రం ప్రజా సహత్వకర్మభ్యః ప్రతిపాదయామేతి కన్యాం వరకపూర్వం స్వస్తి ప్రతివచనం వరస్య దక్షిణాస్తే కన్యాం ప్రతిగృహ్ణీయాత్ దేవస్య త్వాగమ ప్రథమే బాహుభ్యాం గోష్ఠహస్తాభ్యాం రాజా దక్షిణే ప్రజాపతయే పురుషం వేదామృతమస్య వయోరాత్రే వయోముఖ్యమస్త్రప్రతిగృహీత్రే త్రైరంజస్వాయ కామకామాయ కామోదాతా కామప్రతిగృహీతా కామగుణభుక్తిమావిష కామేన త్వా ప్రతిగృహామి కామేదతే ఏషా జయకామదక్షిణా ఉత్తానస్వాంగే రసప్రతిగృహాలు ధర్మే చార్థే చ కామే చ త్రైషానాతి చరితవ్యా దేవః నామే జగామి. ఇక్కడ కన్యాదాన కార్యక్రమం పూర్తయింది. ఇది ఎంత గొప్ప సంప్రదాయం అంటే సాధారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దానం ఇచ్చిన వాడు తరిస్తాడు. కానీ కన్యాదానంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే పుచ్చుకున్న వాడు కూడా తరిస్తాడు. అందుకే దీన్ని ఏమిటండి అన్నారు, కన్య ఆదానం అన్నారు. ఆధారం అంటే యజ్ఞం అని కూడా మనకి అర్థం ఉన్నది. అంటే ఇది ఒక యజ్ఞం అని దీని అంతరార్థం. ఏమిటండి ఇందులో ఉన్నటువంటి విశేషం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, వివాహం అంటే ప్రజా సంపద కోసమని. ఒక మనిషి ఎప్పుడు పరిపూర్ణుడవుతాడు అంటే కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నప్పుడు, లేదా లక్షల రూపాయల అద్దెలు వచ్చేటటువంటి భవనాలు ఉన్నప్పుడు కాదండి అన్నారు. ఇప్పుడండి పరిపూర్ణత అన్నారు. వేదం చెప్పింది పదియాహి మనుష్య పూర్ణ. మంచి సంతానం ఉన్నప్పుడు మాత్రమే మనిషి పరిపూర్ణుడవుతాడు. అయితే సంతానం కూడా ఎటువంటి సంతానం ఉండాలండి అన్నారు. మనకి పెద్దలు చెప్పారు, ఎవరి సంతానాల్లో రకాలు కూడా ఉంటాయా? 6 రకాలు తప్పకుండా ఉంటాయని. 3 రకాల సంతానాలు ఉంటారన్నారు. ఎవరండి 3 రకాల సంతానాలు అంటే కారణ జన్మ సంతానం, కామజన్మ సంతానం, కర్మజన్మ సంతానం అన్నారు. కామజన్మ సంతానం అంటే ఏమిటంటే ఏదో ప్రాకృతికంగా స్త్రీ పురుషులిద్దరు వివాహం చేసుకుంటారు, 1 సంవత్సరంలో అమ్మాయి నెలపుతుంది, ఒక పిల్లవాడు పుడతారు,
మళ్ళీ ఏదో ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇంకో పెళ్ళో పాప పడతారు. అది ఎంతతో కుటుంబ నియంత్రణ పూర్తవుతుంది. దీన్ని ఏమిటండి అన్నారు, ఇది ప్రకృతి ధర్మంగా జరిగినటువంటిది. దీన్ని కామ జన్మ సంతానం అన్నారు. రెండవది ఏమిటండి అన్నారు, కారణ జన్మ సంతానం అన్నారు. కారణ జన్మ సంతానం అంత మామూలుగా కలగదండి. దశరథుడు అప్పటికి 60,000 సంవత్సరాల ఆయుధాయం పూర్తయిన తర్వాత సంతానం లేదని అప్పుడు ఆయన బాధపడ్డాక. ఎందుకు బాధపడ్డాడంటే, శ్రవణ కుమారుడు అనేటటువంటి వాడు శబ్దవేది విద్యలాగా నీళ్లు తాగుతున్నట్టుగా గుడగుడ శబ్దం వస్తూ ఉంటే అక్కడ ఏరుగుదేమో నీటి ఏరుగుని బాణం వేస్తే దశరథుడికి కూడా ఒక గొప్ప విద్య ఉందండి. కొన్ని విద్యలు ప్రాణం మీదకి తెస్తాయి అన్నారు. కాబట్టి అందుకే ఏ విద్య నేర్చుకోవాలో ఆ విద్య నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య వాడు ఒకడు అన్నాడు, గొప్ప విద్య నేర్చుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు. ఏమిటంటే బాణామతి తెలంగాణ వెళ్ళి ఉత్తరాలైనా అది చివరికి నీ ప్రాణం మీదకి తెస్తుందంటే అది కూడా విద్య కదండి అన్నాడు. అది నీ విద్యరా, ఆ విద్య కాదు. దశరథుడు కూడా ఏమిటంటే శబ్దం ఎక్కడికి వినపడితే అక్కడికి బాణం వేస్తాడు. శబ్దం వచ్చిన ప్రదేశం వెళ్ళి బాణం లక్ష్యఛేదన చేస్తుంది. అక్కడ శబ్దం వచ్చింది కదా అని బాణం వేశాడు. అక్కడ ఉంది నీటి ఏనుగు కాదు. తల్లిదండ్రుల సేవలో తరుస్తున్నటువంటి శ్రవణుడు అని పిలువబడేటువంటి ఒక వైశ్య కుమారుడు అక్కడ ఉన్నాడు. ఆ పిల్లవాడు దశరథుడి బాణాలు వదిలేశాడు. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ కూడా బుద్ధివాళ్ళైనటువంటి తల్లిదండ్రులు అర్జున్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే పుణ్యక్షేత్రాలు చూపించడానికి, తీర్థాల్లో స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళు మంచినీళ్ళు తీసుకొస్తే ఆయన నీవెవరు అన్నారట. ఎందుకంటే భగవంతుడు ఒకటి లోపం చేశాడంటే దానికంటే బలమైనటువంటి 10 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తాడు. సహజంగా మనం చూస్తూ ఉంటాం సమాజంలో అంధులైన వాళ్ళు మన దగ్గరికి వెళితే మన వాసననే వాళ్ళు గుర్తుపెడతారు, మన గొంతు మీద గుర్తుపెడతారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కలిసినటువంటి వాళ్ళని కూడా వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు. అంత గొప్ప మేధస్సు, అంత గొప్ప శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టారు, అయ్యా మీరు ఎవరన్నారు, నేను దశరథుడిని అన్నారు. నీవు దశరథుడు అయితే అయ్యావు కానీ నీవెందుకు తెచ్చావు మంచినీళ్ళు, మా అబ్బాయి ఏమయ్యాడన్నారు. అప్పుడు ఆయన చెప్పక తప్పలేదు, చెప్పాడు. చెబితే ఒరే దుర్మార్గుడా, ఎంత పని చేసావురా, పుత్ర దుఃఖం నిరంతరం అంటారు. మాకు ఈ వయస్సులో సేవ చేసేటటువంటి కుమారుడు మాకు లేకుండా పోయాడు కదా. మేము ఈ పుత్ర దుఃఖంతో శరీర పరిత్యాగం చేస్తున్నాము, నీవు కూడా పుత్ర దుఃఖంతో మరణించుగాక అని ఆయన శాపం పెట్టారు. వచ్చిన తర్వాత పురోగురు అయినటువంటి వశిష్ఠుడిని పిలిపించారు. అప్పట్లో పురోహితుడు అంటే వాళ్ళకి చాలా అవినాభావ సంబంధం ఉండేది. ఇప్పుడు పురోహితులు దక్షిణిస్తేనే వస్తారు, లేదా వచ్చినందుకు దక్షిణ అడుగుతారు. అప్పట్లో అట్లా కాదు, ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి మార్గదర్శనం చేసేవాడు. అందుకే పురోహితుడి స్థానం ఏమిటండి అంటే గురుస్థానం అన్నారు. కాబట్టి వశిష్ఠుల వారిని పిలిచి ఈ జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పారు. వశిష్ఠులు అన్నారు, దీనికి నువ్వు సంతోషించాలి కదయ్యా అన్నాడు. ఎందుకండి అన్నారు, కొంతమందికి శాపాలు వరాలు అవుతాయి, కొంతమందికి వరాలు శాపాలు అవుతాయి కదా. భస్మాసురుడు అనేటటువంటి వాడికి వరం శాపం అయింది, వాడిని ఎత్తిన వాడే చేపెట్టుకున్నాడు భస్మయ్యాడు. నీకు ఇది శాపం వరం అయింది అన్నాడు. ఎట్లా అంటే నీ తర్వాత నీకు సంతానం లేదు కదా, కాబట్టి సంతానం లేదన్నటువంటి మిగులు చింత వంతతో నీవు ఉన్నావు. ఈ కృతంగా ఆ శాపం నిజమవ్వాలంటే నీకు ఇప్పుడు సంతానం కలగాలి. కాబట్టి నీవు పుత్రకామేష్టి యాగం చేయమంటే దశరథుడు అప్పుడు పుత్రకామేష్టి యాగం చేస్తే యజ్ఞ పురుషుడు ఆయన దర్శనమిచ్చి అనుగ్రహిస్తే యజ్ఞపాయసాన్ని తన భార్యలకు ఇస్తే 4 పిల్లలు పుట్టారు. ధర్మార్థ కామ మోక్షాలు లాంటి వాళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అట్లాగే కారణ జన్మ సంతానం అంటే ఎంతో కష్టపడితే గాని పూజలు చేస్తే గాని వాళ్ళు పుట్టరు. వీళ్ళని కారణ జన్మ సంతానం అన్నారు. ఏమిటండి వీళ్ళ వల్ల అన్నారు, కులమునొక్కడు గుణవంతుడు నేను కులము వెలయు అని గుణము చేత. ఇటువంటి వాడు కులంలో ఒక్కడుంటే చాలు, వాడి పేరు అనేక రాష్ట్రాల్లో దేశాల్లో మారుమరుగుతూ ఉంటుంది. అటువంటి పిల్లలు ఎట్లా పడతారండి అన్నారు. పూర్వదత్తేషు ధనం, ఇందాక మనం రాత్రి కూడా చెప్పుకున్నాం, దానం కొద్దీ బిడ్డలు. గత జన్మలో చేసినటువంటి దానాన్ని అనుసరించి అటువంటి కారణ జన్మ సంతానం కలుగుతారు. ఎక్కడో 1000 మందికో 10,000 మందికో ఒక్కడుంటారటువంటి కారణ జన్మ సంతానం. ఇక 3వ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఏమిటండి వాళ్ళు అన్నారు, వీళ్ళని కర్మ జన్మ సంతానం అన్నారు. ఈ సూత్ర బంధనంతో ఈ ముడి వేసినటువంటి ఈ మంగళ సూత్రంతో మన బంధం ముడిపడి ఉండాలి. ఇతరులను చక్కగా సుఖంగా జీవనం సాగించి ఈ యొక్క సంసారాన్ని నడిపిద్దామని పురుషుడు చెప్పేటటువంటి మాట. స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉంది అంటే పురుషుడి యొక్క సౌభాగ్యం చక్కగా ఉందని అంటాం. స్త్రీ మెడలో మంగళ సూత్రం ఎంత గట్టిగా ఉంటే పురుషుడి యొక్క జీవితం అంత బాగుంటుంది. గట్టిగా ఉండటం అంటే అమ్మ మీరందరూ గ్రహించాలి, గట్టిగా ఉండటం అంటే గట్టి తాడుతో కట్టడం అని కాదు. మంగళ సూత్రానికి సంబంధించినటువంటి బలం రావాలి అంటే నిత్యం మీరు అమ్మవారి ముందు చక్కగా దీపం పెట్టి ఆ అమ్మవారి పాదాల మీద అంత కుంకుమ 2 పుష్పాలు పెడితే మీకు ఉన్నటువంటి ఆ ధర్మ బుద్ధి ఏదైతే ఉందో దాని వల్ల
మీ మంగళసూత్రం గట్టిగా ఉంటుంది. తద్వారా మీ పురుషులు మీ కుటుంబం రక్షింపబడతారు. స్త్రీ చేసేటటువంటి పూజ కుటుంబం మొత్తానికి రక్షణ కవచంగా ఉంటుందని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి అమ్మవారి యొక్క మంగళసూత్రానికి అందరి చేత పూజ చేయించారు. పూజ చేసిన తరువాత మీరందరూ పూజ చేసిన తర్వాత కుంకుమని కూడా మీ అందరికీ అందిస్తారు. మంగళసూత్రం ఎంత గొప్పది అంటే దేవదానవుల ఉభయులు కూడా క్షీరసాగర మథనం చేసేటప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి హాలాహలం వచ్చింది, విషయం వచ్చింది. విషం వస్తే ఇక్కడ అశరీరవాణి వినిపించింది. ఏమని వినిపించింది అంటే ఈ విషయాన్ని స్వీకరిస్తే వెంటనే అమృతం వస్తుందని వచ్చింది. ఇప్పటిదాకా వీడు మథనం చేస్తుంది అమృతం కోసంగా, ఈ విషయం ఎవరు స్వీకరించాలి అని ఆలోచించాడట. ఎవరిని అడిగినా మా వల్ల కాదన్నారు. ఈ కార్యానికి ఎవరు సమర్థులు అంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన ఆ విషయాన్ని చేతికి తీసుకొని స్వీకరించడానికి ఆలోచిస్తూ భార్యని అనుమతి అడిగట. అడిగినప్పుడు ఆవిడ చెప్పింది, మీరేమీ ఆలోచించద్దు స్వామి, ఇది లోకానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం కాబట్టి ఆనందంగా మీరు ఆ విషయాన్ని స్వీకరించండి అని ఆవిడ చెప్పిందిట. పోతనా మాత్యుడు అంటారు, మింగేది గరడమట, మింగేది వాడు విభుండట. ఈ పార్వతీదేవి ఆలోచిస్తున్నాడేనా, ఆయన మింగేదేవి ఏదో చిన్న ఏదో బండు బాబు, ఆవిడ మింగేది విషయం. ఇక్కడ మింగేవాడు ఎవరు? మన సహజంగా పక్కింటి వాటి రాతలు చేస్తే మనం వెళ్ళి చప్పట్లు కొడతాం. కానీ మన ఇంట్లో చేస్తే అంటే ఒప్పుకోం. ఎందుకంటే మన పిల్లల్ని కూడా ఆ పిల్లల్ని మనం రక్షణకి నేర్పించడం, వాళ్ళని ఏదో ఆర్మీలోకి పంపించాలంటే మనం ఆలోచిస్తాం. మనం ఏం కావాలి? ప్రతి వాడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, సంతానికి కావాలి. ఇది అందరూ పోతే దేశాన్ని రక్షించేవారు, ఎవరైనా దేశాన్ని రక్షించడానికి ఆర్మీ దగ్గర మనం సపోర్ట్ కొడతాం. కానీ మనకి నుండి మాత్రం మనం పంపించే ప్రయత్నం చెయ్యం. కానీ పార్వతీదేవి అది ఆలోచించలేదు. మిగతా వాడు ఉండగా ఇక్కడ ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే మంగళసూత్రం మరి ఎంత నమ్మేదో సర్వమంగళ అంటారు. అమ్మవారి యొక్క మంగళసూత్రం మీద అంత నమ్మకం ఆవిడకి ఉంది కాబట్టి స్వామికి ఏమి కాదు అనే ఉద్దేశంలో ఆ స్వామికి అనుమతిచ్చింది అమ్మవారు. ఇక్కడ స్థితి బుద్ధి అమ్మవారి యొక్క మాంగళ్యం కూడా సామాన్యమైంది కాదు. ఇందాక పెద్దలు గురువర్యులు స్వామిలో షణ్ముఖ శర్మ గారు చెప్పారు, జ్వాలామాలిక ఒక రాక్షసుని గణపతి చిన్న ద్రాక్ష పండుగ మిగిలినట్టు ఆయన సప్పరించేశాట. ఆయన సప్పరించాడు అంటే ఏమిటి కారణం అన్నారు. అమ్మవార్ల యొక్క సౌభాగ్యము, అమ్మవార్ల యొక్క ఆ మంగళసూత్రాలు అంత గొప్పది కాబట్టి స్వామికి ఏమీ కలగకుండా ఉన్నది. కాబట్టి అమ్మవార్లకు ఈ మంగళసూత్రాలను సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో స్త్రీమూర్తులు మీరందరూ ఉన్నారు. ప్రత్యక్ష గౌరీ స్వరూపం మీరందరూ, మీ అందరి సౌభాగ్యాలు, అందరి మాంగళ్యాలు చక్కగా రక్షింపబడాలి అని అమ్మవారి యొక్క నామని చెప్పి అమ్మవార్లకు మంగళసూత్రాలను సమర్పిద్దాం. అందరూ గట్టిగా చెప్పండి, విశ్వభారతి లక్ష్మీ జై. గణపతి యొక్క కృప. ఎందుకంటే గణపతిని పుత్ర గణపతి అని కూడా అంటారు.
సంతాన గణపతి అని కూడా అంటారు. కాబట్టి అటువంటి సత్సంతాన సౌభాగ్య సిద్ధిని మన వరసిద్ధి వినాయకుడు చాలా మందికి ప్రసాదించాడు. సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే భుజావరోహణ సందర్భంలో వెళ్ళి ఆ ప్రసాదాన్ని కూడా మీరు స్వీకరించవచ్చు. మీరు వెళ్ళండి, మిగతా కార్యక్రమం ఉంది కదా, మీరు వెళ్ళండి. వారిని తీసుకెళ్ళండి, భానుప్రసాద్ గారిని తీసుకెళ్ళండి. భుజావరోహణం, బలిహరణ వేసి అవరోహణం. సంతానం లేని వాళ్ళు అమ్మాయి ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించవచ్చు. మంగళసూత్ర ధారణ జరిగింది. మీ అందరికీ అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమను ప్రసాదంగా ఇస్తున్నారు. అందరూ కూడా నుదుట ధరించండి. అట్లాగే మీ మాంగళ్యానికి కూడా ఆ కుంకుమను ధరించండి. ఇక్కడ అక్షతారోపణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయా భజంత్రీలు చక్కగా అక్షతారోపణకు సంబంధించిన కీర్తన పిడికిట తలంబరాల పెళ్లి కూతురు అయింది. ప్రజాపతి స్త్రీజాంగిషః పుష్పయోర్దధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగే ధారయేహ మోద ప్రమోదానందః పుష్పయోర్దధాత్సవం వృద్ధేవ కామస్య జ్ఞాని దక్షిణానాం పరిగ్రహే మనశ్చిత్తమాభూతం రాజసత్యమశీమహి పశూనాం పురోభవన్నస్య శ్రీ శ్రీరామయ్యే ఒక విధమైనటువంటి అందరికి అందరికీ ఉంటుంది కాబోలు ఆ సంతోషం ఇది ఆ బాధ లేకపోతే ఏదో కొద్దిగా పీడించడం మొదలు పెట్టండి. కానీ ఖచ్చితంగా ఇంకా ఉత్సాహం తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి బహుశా 60 సంవత్సరాల తర్వాత టైం ఎక్కువ ఉంటుందేమో. కొన్ని బాధ్యతలు తప్పుకుంటాం కాబట్టి టైం ఎక్కువైతే తెలియనప్పుడు ఇప్పుడు ఊహించడం మొదలు పెడుతున్నారు. 65 నుంచి చమరలోనే ఉంటాను నేను, తప్పకుండా ఇక్కడ కొన్ని గంటలు, కొన్ని వేల గంటలు నేను ఇక్కడ జపం చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు డెఫినెట్ గా ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తాను. అయితే ఒక చిన్న విషయం చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇందాక హరిశమ్మ గారు చెప్తా మొదలు పెడతా. ఇక్కడికి వినాయకుడు సపరివార సమేతంగా ఏం చేశాడు? పక్క రాజేశ్వరం గారు ఉన్నారు, రేపు మన విశ్వేశ్వర గారు ఉన్నారు, పక్క అన్నపూర్ణం గారు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు. ఇటువంటి వేదిక ఇలా ఇంత భారంగా, ఇంత ఇదిగా, ఇంత తేలిక దేవతలందరూ పైన ఉంటే వేదిక మీద భారంగా ఉండదు, తేలిగ్గా ఉంటుంది, మనసులు తేలిక పడతాయి. ఇది తిరగడానికి నాకు అంతటి పరివారాన్ని దేవుడు ఇచ్చాడు. అంతమంది పరివారాలతోటి మన వరసిద్ధి వినాయక స్వామి వారు వస్తే చక్కగా అటువంటి నాకు సపోర్ట్ చేయడానికి అంతే కొంత నాకు ఇచ్చాడు. ఈ బృందంలో నా స్నేహితులు, చిరకాల స్నేహితులు వరశివరావు గారు, ప్రమీల దంపతులు, అమ్మ చాలా ధన్యవాదాలు మీరు చేస్తున్నటువంటి సపోర్ట్. తర్వాత మా ప్రసాద్, మేమందరం క్లాస్మేట్స్. లక్ష్మి గారు మాకు చాలా చక్కగా ఇది చేస్తారు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు మాకు ఎన్నో
ఈ 11 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఎన్నో రకాల బృందాలు మమ్మల్ని జాయిన్ అవుతూనే ఉన్నాయి. మొట్టమొదటి చిన్న బృందం అని వాళ్ళు 5 ఉన్నాం. ఇప్పుడు బ్రాహ్మణులు ఎంతమంది చూశారు ఈ సంవత్సరం మీరు? కనీసం 25 మంది బ్రాహ్మణులు నాకు మా వరసిద్ధి వినాయక స్వామి వారికి సేవ చేయడానికి అందరూ కూడా వచ్చారు. బహుశా మీరు అందరూ అనుకుంటారేమో ఏముందిలే బ్రాహ్మణులు ఏదో కవర్లు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అందుకోసం వచ్చారని అనుకుంటున్నారేమో. అది కాదు. వారికి కూడా మనసులో ఈ నిజానికి నేను చెప్పాలంటే ఈ కవర్లు కానీ ఇవి కానీ ఆ దౌతులు కానీ ఆ సన్మానం కానీ లేకపోతే ఏదైనా కానీ వారు చేసేటువంటి సేవకి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి అసలు దీనికి కనీసం ఒక 25% ర్యాంక్ కూడా ఉంటుంది. దానికి మార్కెట్ లో జరుగుతున్నటువంటి విధానాలకి ఎన్నో ఇక్కడ నాకు వాళ్ళు ఇస్తున్నటువంటి దీనికి నాకు చాలా వాళ్ళు చేసేటువంటి సపోర్ట్ సేవలు చాలా ఆనందదాయకమైనటువంటి. ఇంకా చెప్తాను ఆ స్వామి వారు అట్లా జనాలని సహాయక బృందాలని నాకు పంపిస్తా ఉన్నారు. 5 రోజుల నుంచి వేరే విద్యార్థులు ఇక్కడ కూర్చొని కృష్ణ పారాయణ చేశారు. మా సుబ్రహ్మణ్యం గారు అయినా నేను మన అన్ని జరుగుతూ ఉన్నాయి, పూజలు బాగా అవుతా ఉన్నాయి. కానీ వేద పారాయణ చాలా ముఖ్యం. ఎన్ని దీంట్లో అయినా కూడా ఎన్ని పూజలు ఇవి చేస్తున్నా కూడా స్వరాల్లో కొద్దిగా దెబ్బతింటుంది. కానీ వేద విద్యార్థులు కనుక మనకు వచ్చి కూర్చొని చేసేటట్టయితే వేదపారాయణ చేసేటువంటి విద్యార్థులు ఎక్కడ స్థలంలో ఎక్కడా కూడా చిన్న ఇది కూడా ఉండదు, పొరపాటు కూడా ఉండదు. అటువంటి శిక్షణ వాళ్ళకు ఉంటుంది. అటువంటి శిక్షణ చేసినటువంటి వేద విద్యార్థులు ఇక్కడికి పంపిస్తాను, నేను చేయిస్తాను పారాయణాన్ని. నాకు ముందర చెప్పగానే నాకు ఆ పిల్లల వయసులు ఒకళ్ళు 14, ఒకళ్ళు 15, ఒకళ్ళు 17. తల్లి మనసు కదా వయసులో తీసుకుంటుంది. మేమేమో పిల్లవాడు బాగా అవుతున్నారా అని చూస్తూ ఉంటాం. ఆ వయసులో అక్కడ నాకు తెలియదు ఆమె చెబుతా అవుతుంది, ఆమె ఎంక్వైరీ చేసుకుంటాం. ఆ విద్యార్థులు పంపిస్తానంటే మొదట నాకు వేరే విద్యార్థులు పంపిస్తానగానే నాకు కూడా ఆనందం వేసేసింది. ఆ ప్రమాణం పంపించేసిన దానికే నేను చూసుకుంటాను. మళ్ళా ఒక గంట అయిన తర్వాత ఎన్ని బడ్జెట్ ఎక్కడికి పోతుంది పిల్లలు కదా మనిషికి సహజం. వేద విద్యార్థులు అంటే మళ్ళా వేదం పారాయణ 5 రోజులు 3 నెలలు కౌంట్లు లెక్కేసుకుంటే అమ్మో. సరే అది ఆయనకు ఫోన్ చేశాను, అయ్యా మనం తర్వాత కార్యక్రమం తర్వాత నిలబడకూడదు కదా, మొదలైతే ఏం మాట్లాడకుండా ఓకే అన్నాను. ఫోన్ చేసి అయ్యా ఉంటే కొద్దిగా పడ్డాము, మళ్ళా చూసుకోవాలి కదా నేను బడ్జెట్ అని చెప్పి సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి బాగా ఏం లేదులే చూసుకున్నాలే మన వాళ్ళే మనకు ఉంటారులే అని చెప్పారు. అసలు ఆ పిల్లలు 5 రోజులు ఇక్కడ చేసినటువంటి పారాయణకి రోజు 8 గంటల పాటు పారాయణ, ఒకరు 8 గంటలు 9 గంటలు పారాయణ చూస్తే ముగ్గురు పిల్లలు కూడా ఆ పారాయణ కృష్ణేశ్వరి ఈ రోజు ఉదయమే పూర్తి అయిపోయింది. చక్కగా ఆ అంతంలో మా సుబ్రహ్మణ్యం గారు వచ్చేసి వారి స్మరణ అందించి బ్రహ్మాండంగా కార్యక్రమం చేపించారు.